భక్తులందరికీ నేటి గీతామృత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము భగవద్గీత యథాతథము 17వ అధ్యాయము 23 నుంచి 28 శ్లోకాస్ని మనం చర్చించబోతున్నాము. మనం చర్చించబోయే అంశం ఏంటంటే జీవుల పరమ లక్ష్య సాధనలో ఓం తత్సత్ యొక్క పాత్ర. సో మనకు భగవంతుడు మనని ఆయన యొక్క ధామానికి తిరిగి తీసుకెళ్ళి ఆయన యొక్క దివ్యమైనటువంటి ప్రేమని పంచడానికి కొరకే భగవద్గీతను భాగవతాన్ని మనకు ప్రసాదించారు భగవంతుడు. సో మనకి ఇక్కడ జీవుల యొక్క పరమ లక్ష్యము ఫస్ట్ తెలుసుకుందాం. జీవుల యొక్క పరమ లక్ష్యం ఏంటి? భగవంతుడి యొక్క ప్రేమని పొందడం. మరి భగవత్ ప్రేమని పొందడంలో ఓం తత్సత్ ఎలా మనకు ఉపయోగకరంగా ఉంటుంది అంటే, సపోజ్ మనము భౌతికంగా తీసుకున్నా కూడా, ఇప్పుడు నేను ఒక ఆఫీస్ నుంచి శాలరీ పొందాలంటే ఏం చేయాలి? మనము ఆఫీస్కు అనుకూలంగా నేను సర్వీస్ చేయాలి ఒక 30 రోజులు. అప్పుడు నాకు నా కష్టార్జితానికి నేను దేన్ని ప్రేమించి పనిచేస్తున్నా? అక్కడ శాలరీ, డబ్బుల్ని ప్రేమించి పని చేస్తున్నాను. కాబట్టి అట్ ద ఎండ్ 30th డే నాకు శాలరీ పడితే అమ్మా నేను చేసిన దానికి ప్రతిఫలం వచ్చింది అనుకుంటాను. అలాగే భగవంతుడి యొక్క ప్రేమను పొందడానికి కొరకు మనం చేయవలసింది ఏంటి? ప్రతి కర్మను ఓం తత్సత్తో చేయాలి. సో ఇక్కడ ఓం అనే దానికి అర్థం ఏమంటున్నారంటే భగవంతుణ్ణి అడ్రస్ చేస్తుంది. ఆ భగవంతుడు పరమ పురుషుణ్ణి, ఓం అంటే పరమ పురుషుడు అని మనకి ఇక్కడ 7వ అధ్యాయంలో కూడా భగవంతుడు మనకు చెప్పడం జరిగింది. 7వ అధ్యాయము 8వ శ్లోకంలో మనం చూసినట్టయితే మీరు అక్కడ భగవంతుడు మనకు తన యొక్క విభూతుల గురించి చెప్తున్నారు. కౌంతేయ, నీటి యందు రుచిని, సూర్యచంద్రుల యందు కాంతిని, వేద మంత్రముల యందు ఓంకారమును నేను అంటున్నాను. కాబట్టి వేద మంత్రాల యొక్క మెయిన్ సారము ఓంకారంతో ప్రతి మంత్రాన్ని వాళ్ళు స్తుతిస్తారు, పలకడం జరుగుతుంది. అంటే పరబ్రహ్మ, పరంధామ, పరమ స్వరూపాన్ని ఓం ఇండికేట్ చేస్తుంది, అన్నట్టు చూపిస్తుంది. తత్ అంటే మళ్ళీ ఓం ఏమో భగవంతుడు, తత్ సత్ అంటే భగవంతుడు ఎలాంటి వాడు? భగవంతుడు శాశ్వతుడు. కాబట్టి ఆ ఓం అంటే ఆ భగవంతుడు శాశ్వతుడు అని మనకు సూచిస్తూ ఉంది. లైక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కేశవుడు అన్నాం అనుకోని, కేశవుడు ఎవరు, ఎలాంటి వాడు అంటే ఓం కేశవ అంటే, ఓం అంటే కేశవుడు పరబ్రహ్మ పరమస్వరూపుడు. ఓం కేశవ అంటే ఆ ఓం అనేది కేశవుడికి ముందు ఎప్పుడైతే పెడతామో సో ఆయన యొక్క గుణగణాలను సూచిస్తుంది అన్నట్టు. సపోజ్ ఎగ్జాంపుల్ మనము భౌతికంగా తీసుకుంటే, ఫలానా ఆయన మన ఫంక్షన్కి ఏదో పెద్ద ప్రోగ్రాంకి వచ్చాడు, ఏమని ఇంట్రడ్యూస్ చేస్తారండి? ఇప్పుడు పిఎం గారు రాబోతున్నారు, పిఎం గారు తర్వాత పేరు చెప్తారు, ఇప్పుడు సీఎం గారు పేరు చెప్తారు. అంటే ఆ పేరు ఎవరు అయినా అనేది ఆ పోస్ట్ ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఓం అనే ఆ పదము భగవంతుడి యొక్క పరమ పురుషుడు, ఆయన పరంధాముడు, పరతత్వము, పరమ సత్యము అనే ఇది మనకు ఇండికేషన్ ఇస్తుంది, ఐడెంటిఫై చేస్తుంది అన్నట్టు. ఓం తత్సత్, ఆ పరమ పురుషుడు ఎటువంటి వాడు? శాశ్వతుడు. తత్ సత్ అనేది గుర్తు చేస్తుంది. తర్వాత ప్రభుపాల వారి లెక్చర్లో నేను వింటూ ఉండే, సత్ అంటే ఇక్కడ సత్సంగ అంటాం మనం. సత్ అంటే సాధుసంగ, సత్ అంటే భగవంతుడు, సత్ అంటే భగవంతుడి యొక్క భక్తుల్ని కూడా ఇండికేట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఈ 3 పదాలు ఏ శాస్త్రాల నుంచి తీసుకోవడం జరిగింది అనేది కూడా తెలుసుకొని అప్పుడు వాటి యొక్క పాత్ర మన యొక్క లక్ష్యము, పరమ లక్ష్యము సాధించడంలో ఓం తత్సత్ ఎలాంటి పాత్రను పోషిస్తాయో చూద్దాం. 23వ శ్లోకంలో చెప్తున్నారు, ఋగ్వేద మంత్రంలో ఓం ఇత్యేతద్ బ్రాహ్మణోనేదిష్టం నామ అంటే ఈ యొక్క మంత్రము ఓంకారమును మరియు ప్రథమ నామమును సూచిస్తుంది. దీని నుంచి ఆ ఓం అనే భగవంతుని ఇండికేట్ చేసేటువంటి ఓంకారాన్ని తీసుకోవడం జరిగింది. తర్వాత తత్ అనే పదాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారంటే చాందోగ్యోపనిషత్ 6.8.7 నుంచి తత్వమసి, తత్ అనే పదాన్ని
తీసుకోవడం జరిగింది. ఈ మంత్రం ఓం తత్సత్ మంత్రంలో ద్వితీయ పదము దీని నుంచి తీసుకోవడం. అదేవిధంగా చాందోగ్యోపనిషత్తు నుంచి 6.2.1 నుంచి సదేవ సౌమ్య, సత్ ఏవ సౌమ్య. అక్కడ సదేవ సౌమ్య అంటే సత్ ఏవ సౌమ్య. సత్ అంటే ఇక్కడ శాశ్వతుడు, శాశ్వతము. కాబట్టి ఆ భగవంతుడు పరమ పురుషుడు శాశ్వతుడు అని మనము ప్రతి మంత్రాన్ని వేద మంత్రాల్లో మనం చర్చిస్తున్నప్పుడు బై డిఫాల్ట్ అలా చదవగానే మనకు గుర్తు రావాలి, అరే పలానా మంత్రాన్ని చదువుతున్నామంటే నేను ఎవరి గురించి, ఆ పరమ పురుషుడి గురించి. పరమ పురుషుడు ఎలాంటి వాడు, శాశ్వతుడు అని మనకు గుర్తుకు రావాలి. మరి అలా మనము ఇక్కడ మనం చేసే ప్రతి కర్మ జనరల్గా ఏ కర్మలు చేయాలి, మనము వేద మంత్రాలతో కర్మలు చేస్తూ ఉంటారు. ఎవరు చేస్తారు? ముఖ్యంగా వేద మంత్రాలు, యజ్ఞాలు, ఈ దానాలు ఇప్పించడం ఎవరు చేస్తూ ఉంటారు? బ్రాహ్మణులు చే వేద మంత్రాలు ఉచ్చరింపబడినప్పుడు ఆ భగవత్ ప్రీత్యర్థము ఓం తత్సత్ అనే 3 పదాలను వాడుతూ మనము ఆ వేద మంత్రాలను ఉచ్చరించడం జరుగుతూ ఉంటుంది. ఇవి ఆ వాడుతూ ఉచ్చరించడం వల్ల మనకేంటి లాభము? కర్మలు చేస్తూ ఉంటారు. లైక్ మనం చేసే కర్మలు ముఖ్యంగా దానాలు, యజ్ఞాలు, తర్వాత ఇంకెన్నో మనము మన ఆధ్యాత్మిక జీవితం ఉద్ధరణ కొరకు చేస్తూ ఉంటాం, తపస్సులు చేస్తూ ఉంటాం. ఆ మంత్రాలను ఉచ్చరిస్తూ ఉంటాం భగవంతుని. వాటన్నిటికీ కూడా ఈ ఓం తత్సత్ అనే 3 పదాలను వాడినప్పుడు అది మనకు ఇమ్మీడియట్గా ఆ దేవాదేవుడు అయినటువంటి భగవంతుని అడ్రస్ చేస్తుంది. భగవంతుని మనము స్తుతించినట్టు అవుతుంది. సపోజ్ మనము మన స్టేట్లో ఉండి ఇప్పుడు సీఎం గారు వస్తున్నారని గట్టిగా అనౌన్స్ చేస్తున్నాం అనుకోని, ఆయన అలా వస్తున్నాడు. అప్పుడు ఏమనుకుంటాడు ఆయన? ఇప్పుడు నా గురించే చెప్తున్నారు అని ఆయన సంతోషపడుతూ ఉంటాడు. అదేవిధంగా మనం ఎప్పుడైతే భగవంతుడి గురించి ఓం తత్సత్ అంటామో అది బై డిఫాల్ట్. సపోజ్ మనం ఏదైనా మొబైల్లో డయల్ చేయాలా, ఇవాళ అన్ని నంబర్లు అవసరం లేదు. పేరు ఉందనుకోండి, మొబైల్లోనే మనం వాళ్ళ పేరు పలికితే నంబర్ డిస్ప్లే అవుతాయి. ఆ నెంబర్ మనం డైల్ చేసుకోవచ్చు. చూడండి, మనం పలకడం వల్ల వాళ్ళ పేరు పలికితే నంబర్తో సహా వచ్చేస్తుంది. అప్పుడు మనం డైల్ చేయొచ్చు. అదేవిధంగా భగవంతుని మనము భగవంతుని అడ్రస్ చేయాలంటే ఓం తత్సత్ అని ఎప్పుడైతే చెప్తామో అది ఆ 3 పదాలు భగవంతుడు, దేవాదిదేవుడు, కృష్ణ భగవానుడు లేదా విష్ణు భగవానుడికి ఆ పదాలు వెళ్ళిపోతే తప్ప ఇంకెవ్వరికి కూడా వెళ్ళవు. సపోజ్ ఇక్కడ విష్ణువుని అడ్రస్ చేయాలి, ఓం తద్విష్ణు. అక్కడ ఓం తద్విష్ణు అంటే విష్ణువుని అడ్రస్ చేస్తున్నాం. విష్ణువు ఎలాంటి వాడు? ఆయన పరమ పురుషుడు, ఆయన పరంధాముడు, పరమ నియామకుడు. మళ్ళీ అదేవిధంగా ఆయన శాశ్వతుడు, ఆయన తాత్కాలికుడు కాదు. జీవులందరూ కూడా భగవంతుడి యొక్క శాశ్వతుడితో శాశ్వత సంబంధాన్ని నెలకొల్పడానికి కొరకు మనం ఈ పదాలని ముఖ్యంగా వాడుతూ ఉంటాం. తర్వాత ఎప్పుడు జనరల్గా మనతో ఈ బ్రాహ్మణులు ఆ పదాలను వాడుతూ ఉచ్చరిస్తారు. మనము బ్రాహ్మణులకు దానం చేస్తున్నప్పుడు లేదా భగవంతుడి ప్రీత్యర్థం తపస్సు చేస్తున్నప్పుడు, భగవత్ ప్రీత్యర్థం యజ్ఞాలు చేస్తున్నప్పుడు, ఎవరైతే ఆ యజ్ఞాలు చేస్తున్నప్పుడు ఓం తత్సత్ వాడుతూ చేస్తారో ఆ యజ్ఞము కృష్ణ చైతన్యంలో చేసినట్టుగా మారిపోతుందంట. ఎప్పుడైతే మనము ఒక దానం ఓం తత్సత్ అని చేస్తూ ఉంటామో ఆ దాన కర్మ కృష్ణ చైతన్య కర్మగా మారుతుందంట. ఎప్పుడైతే మనం తపస్సులు చేస్తూ ఉంటామో ఆ తపస్సు కూడా భగవంతుని నామాన్ని ఉచ్చరిస్తూ చేస్తామో అది కృష్ణ చైతన్య కర్మగా మారుతుంది. కృష్ణ చైతన్య కర్మని స్పెషల్గా ఎందుకు చెప్తున్నారంటే కర్మలు 3 రకాలు. ఓకే, సకామ కర్మ, వికర్మ, అకర్మ. ఈ 3 కర్మలకు అతీతమైంది కృష్ణ చైతన్య కర్మ. వికర్మ అంటే శాస్త్ర నిర్దేశాలకు వ్యతిరేకమైనటువంటి కర్మ. సకామ కర్మ అంటే శాస్త్రాల్లో చెప్పినటువంటి పుణ్యకర్మ. పుణ్యకర్మల వల్ల పుణ్యలోకాలకి వెళ్తాము. తర్వాత పాపకర్మ, వికర్మల వల్ల మనము పాపలోకాలకు అంటే నరక లోకాలకు వెళ్తాము, అధో లోకాలకు వెళ్తాము. అదేవిధంగా ఇంకా సకామ కర్మ, వికర్మ, అకర్మ. అంటే అకర్మ అనేది భగవత్ కర్మ, కృష్ణ చైతన్య కర్మ. కృష్ణ చైతన్య కర్మ వల్ల మనకి ఏమొస్తుంది? కృష్ణ ప్రేమను పొందగలుగుతాము. ఏ విధంగా? కృష్ణుడి యొక్క పాద పద్మాల యొక్క ఆశ్రయం ఎవరికైతే
దొరుకుతుందో వాళ్ళు ఇంకా నిత్య నిరంతరము కృష్ణుడి యొక్క ప్రీత్యర్థము కర్మలు చేస్తూ భగవంతుని పొందగలుగుతారు. అది మనకు భక్తి రసామృత సింధువులో కూడా చెప్పడం జరిగింది. ఎట్లా మనం కర్మలు చేయాలా? అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం ఆనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమ. ఉత్తమ భక్తి అంటే భగవంతుడి యొక్క ఉత్తమ ప్రేమను పొందాలంటే ఉత్తమ భక్తి చేయాలి. ఉత్తమ భక్తి చేయడానికి మనము ఈ భౌతికమైనటువంటి భోగాలకు సంబంధించినటువంటి కోరికలు అంటే జ్ఞానముతో కొంతమంది తాత్విక కల్పనలతో కూడుకున్నటువంటి కర్మలు చేస్తారు. కొందరు కామ్య కర్మలు భౌతిక భోగాలను పొందడానికి కర్మలు చేస్తారు. అటువంటి కర్మ రాహిత్యమైనటువంటిది ఏంటది? భగవంతుడి అనుకూలమైనటువంటి సేవ. భగవంతుడు అనుకూలమైనటువంటి సేవ అంటే మనకు 9వ అధ్యాయము 27వ శ్లోకంలో మనకు చెప్పడం జరిగింది. ఎటువంటి కర్మలు ఏ విధమైనటువంటి చైతన్యంతో చెయ్యాలి. యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోసి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం. చూడండి, ప్రతి దగ్గర యత్ అని వాడడం జరిగింది. అంటే మీరు దేనిని కరోషి చేస్తారో, యదశ్నాసి దేనిని భుజిస్తారో, మళ్ళీ యత్ జుహోసి దేనిని హోమం చేస్తారో, మళ్ళీ దదాసి దదాసి అంటే దానము చేయుదువో, యత్ దేనిని తపస్యసి తపస్సు చేయుదువో ఓ కౌంతేయ తత్ కురుష్వ మత్ అర్పణం దాన్ని నాకు అర్పణంగా చెయ్యండి. మరి అర్పణంగా చెయ్యాలి అంటే మనము అందుకొచ్చే మనకు బ్రాహ్మణుడు ఓం తత్సత్ అనే 3 పదాలు వాడుతూ అట్లీస్ట్ మంత్రోచ్చారణ చేసినప్పుడు ఓం అనే పదాన్ని భగవంతుడి యొక్క నామానికి ముందు అడ్రస్ చేస్తూ మన యొక్క ప్రతి కర్మను భగవత్ కర్మగా వాళ్ళు మార్చి మనకు అత్యంత లాభాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా మనకు 25వ శ్లోకంలో చూసినట్టయితే మానవులందరూ రకరకాలటువంటి యజ్ఞాలు, తపస్సులు, దానములను చేస్తూ ఉంటారు. దేని కొరకు? 2 రకాలు చేస్తారు. ఒకటేమో వాళ్ళు భౌతిక ఫలాపేక్ష కొరకు చేస్తారు. సో వాళ్ళేమో భౌతిక ఫలాపేక్ష అంటే ఈ జన్మలో సుఖాలను పొందడానికి, లేదంటే ఇంకా పుణ్యకర్మలు చేసి నెక్స్ట్ లైఫ్లో వాళ్ళు స్వర్గలోకాలకు ఉన్నత లోకాలకు వెళ్ళడానికి. కానీ ఇక్కడ భగవంతుడు అటువంటి ఫలాపేక్ష రహితమైన ఓం తత్సత్ అని మనం అడ్రస్ చేస్తున్నామంటేనే అక్కడ తత్ అనే పదంతో ఫలాపేక్ష రహితమైనటువంటి అర్థం వచ్చేది తత్ అనే పదము ఇక్కడ కూడడం వల్ల, జత చేయడం వల్ల వస్తుంది అంటున్నాడు. సో దానివల్ల ఫలితం ఏముంటుంది? ఇటువంటి యజ్ఞము, తపస్సు, దానాలు ఫలాపేక్ష రహితము. అంటే ఈ యొక్క జన్మలో సుఖపడాలి అనే ఫలాపేక్షను మీరు వదిలేయండి. ఎప్పుడైతే ఫలాపేక్షను వదిలేస్తామో అప్పుడు మనకు అత్యంత సద్గతి, ఉన్నతమైనటువంటి సద్గతి అంటే భగవత్ ప్రాప్తి దొరుకుతుంది. అప్పుడు భగవత్ ప్రాప్తి అంటే ఈ భౌతిక బంధనం నుండి విడుబట్టే నిజమైనటువంటి మనకు లాభము. అర్థమైందా? ప్రయోజనము. అది దేని వల్ల వస్తుంది? ఆధ్యాత్మికమైనటువంటి కర్మల వల్ల వస్తుంది. ప్రతి కర్మ చెయ్యకుండా ఎప్పుడూ ఉండడు. ప్రతి ఒక్కడు కర్మ చేస్తాడు. కానీ ఆ కర్మ దేని కొరకు చెయ్యాలా అనేది మనం గుర్తుపెట్టుకో. దేని కొరకు చేయాలా? మన యొక్క నిజమైనటువంటి యజమాని భగవంతుడి ప్రీత్యర్థము ఆనుకూల్యైన కృష్ణానుశీలనం భక్తి ఉత్తమ. ఆ భగవంతుడి ప్రీత్యర్థము చేసే కర్మను ఉత్తమ భక్తి అని చెప్తారు. ఉత్తమ భక్తి ఎవరు చేయగలుగుతారు? ఉత్తమ అధికారి, ఉత్తమ భక్తులు చేస్తారు. భక్తుల్లో 3 రకాలు: ఉత్తమాధికారి, మధ్యమాధికారి, కనిష్టాధికారి. ఉత్తమాధికారికి సంపూర్ణమైనటువంటి వేద జ్ఞానం ఉంటుంది. సో వాళ్ళందరికీ కూడా ఆ ఉత్తమ అధికారులకు అటువంటి జ్ఞానంతో భగవంతుని సంపూర్ణ శరణాగతితో సేవ చేస్తారు. వాళ్ళ యొక్క లక్ష్యం ఏముంటుంది? భగవంతుడి యొక్క ప్రేమని పొందడానికి, భగవంతుడి లోకాన్ని పొందడానికి ఏం చేస్తారు? మరి అది పొందాలంటే భగవంతుడి యొక్క సంపూర్ణ శరణాగతితో భక్తియుక్త సేవలో వాళ్ళు నియుక్తమవుతారు. సో భక్తియుక్త సేవలో భగవంతుడు భగవద్గీతలో మనకు కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీరు యజ్ఞం చేసినా, తపస్సు చేసినా, దానం చేసినా, సో మీరు ఏది భుజించకుండా ఎవడూ ఉండలేడు.
భుజించడానికి గురించి భగవంతుడు ఎక్కడ చెప్పాడు? మనకు 3.13లో చెప్పారు. భోజనం లేకుండా ఎవ్వడు ఉండలేడు. ఏంటది? యజ్ఞశిష్టాసినస్సంతో ముచ్యంతే సర్వకిల్ విషయ భుంజతే తే త్వగం పాప ఏ పచంతి ఆత్మకారణ. భుజించండి, నో ప్రాబ్లం, కానీ యజ్ఞము అన్నాడు ఇక్కడ. యజ్ఞంలో నాకు అర్పించినటువంటి ప్రసాదాన్ని, అంటే యజ్ఞము చేయు కర్త కూడా సత్ అని పిలువబడను. యజ్ఞం చేయు కర్త, ఇందాక ఏం చెప్పాను? ప్రభుపాల వారి లెక్చర్లో విన్నాను. సత్ అంటే భగవంతుడు, అంటే భగవంతుడి యొక్క శాశ్వత తత్వం. తర్వాత భగవంతుడి యొక్క భక్తుడు, అందుగురించే సత్సంగ అంటారు. అంటే భక్తుల సాంగత్యం, భక్తుడు శాశ్వతుడు. కాబట్టి ఇక్కడ యజ్ఞము చేయు కర్తని కూడా సత్ అని పిలుస్తారని మనకు 26, 27వ శ్లోకాలలో చెప్తున్నారు. అట్లే పరమసత్యమునకు అనుగుణమైన యజ్ఞము, తపస్సు, దానం వంటి కార్యములన్నీ కూడా భగవంతుడికి సృష్టి ఆరంభంలోనే సృష్టించడం జరిగింది. సృష్టి ఆరంభంలో ఎవరెవరు సృష్టించారు? మానవులను, దేవతలను, యజ్ఞాలను సృష్టించారు. మరి ఆ యజ్ఞాలను చేయడానికి బ్రాహ్మణులు ఉన్నారు. యజ్ఞాల ద్వారా, దానముల ద్వారా, తపస్సుల ద్వారా ఈ యొక్క భౌతిక ప్రపంచానికి తన యొక్క భౌతిక కర్మలను అనుభవించడానికి వచ్చిన జీవులను ఉద్ధరించడానికి కొరకు భగవంతుడు సకల శాస్త్రాలను మనకు అందించడం జరిగింది. తర్వాత ఇంకేమంటారు ఇక్కడ? ప్రశస్తే కర్మని లేక విద్యుక్త ధర్మం అనే పదములు గర్భధారణ మొదలుగా జీవితాంతం వరకు మనుజుని జీవన పవిత్రీకరణకై వైదిక కర్మలన్నీ కూడా వైదిక గ్రంథములందు అనేకమైన శుద్ధి కర్మలు మనకు విధింపబడినవి. శుద్ధీకరణం అంటే మనము అనేక జన్మల నుంచి చేస్తూ మనము మన యొక్క సంచిత కర్మలు పోగు చేసుకున్నాము. అవి నెక్స్ట్ లైఫ్లో మనకు ప్రారబ్ధ కర్మలుగా మారుతాయి. మరి ప్రారబ్ధ కర్మనైతే మనం ఈ జన్మలు అనుభవించాలి, కానీ సంచిత కర్మలు మనకు డిపాజిట్ లాగా ఉన్నాయి. ఆ సంచిత కర్మలు, డిపాజిట్ ఉన్న సంచిత కర్మలు అన్నీ కూడా తొలగించుకోవడానికి ఈ ఓం తత్సత్ అనే మంత్రాలు మనము భగవత్ కార్యాల్లో ఉపయోగించినట్టయితే అవి మనకు చాలా ఈ ప్రారబ్ధ అంటే సంచిత కర్మ తొలగించుకోవడానికి ఉపయోగపడతాయి. ఇక్కడ మనకి ఇంకా ఏం చెప్తుందంటే భగవంతుడు సద్భావే మరియు సాధుభావే అంటే ఈ రెండు పదాలు మనకు భగవంతుడి యొక్క 26వ శ్లోకంలో ఉంది. సద్భావే సాధుభావే అంటే సత్ అంటే పరమవశ పురుషుని భావమునందు, మరియు సాధుభావే అంటే భక్తుడి యొక్క, భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడి యొక్క భావన యందు ఎవరైతే వాళ్ళ జీవితాన్ని అటువంటి చైతన్యంలో వాళ్ళ జీవితాన్ని గడుపుతారో వాళ్ళు భగవంతుడి యొక్క కృపకు పాత్రులు అవుతారు. ఎలాంటి కృపకు పాత్రులు అవుతారు? శ్రీమద్ భాగవతం 3.25.25 అని చెప్తున్నారు. సతాం ప్రసంగాత్ అంటే సత్సాంగత్యము లేనిదే ఎవ్వడు కూడా దివ్య జ్ఞానమును పొందలేడు. సో మనందరం కూడా భగవంతుడి కృపని పొందుతున్నామా లేదా ఎలా తెలుస్తుందంటే భగవద్ ప్రేమ అనేది మన యొక్క పరమ లక్ష్యము. భగవద్ ప్రేమ అనే పర లక్ష్యాన్ని పొందడానికి మొదటి దశ, అది 9 దశల్లో మొదటి దశ శ్రద్ధ. భగవంతుడి ప్రేమని పొందడానికి భగవంతుడి భక్తులను సేవించడము, భక్తుల సాంగత్యం తీసుకోవడము అనేది చాలా ముఖ్యమైనది. శ్రద్ధ ఉండాలి. ఎవరికైతే అటువంటి శ్రద్ధ కలుగుతుందో భగవంతుడు ఏం చేస్తాడు? వాళ్ళకు శ్రద్ధ. నెక్స్ట్ ఇమీడియట్గా సాధు సంగ, ఇక్కడ సాధుభావే సాధు సాంగత్యాన్ని మనకు ప్రసాదిస్తాడు. ఎవరైతే ఆ సాధు సాంగత్యంలో భగవంతుడి యొక్క కథ శ్రవణము చేస్తారో, శ్రవణం అనేది చాలా చాలా ముఖ్యమైనది. ఒకసారి శ్రవణం ఎంత పవర్ఫుల్ అంటే భగవంతుడి వినడం వల్ల రావణాసురుడు సీతమ్మ వారిని ఆయన అరణ్యం నుంచి తీసుకొని వెళ్ళిపోయాడు. సో అక్కడ అశోకవనంలో పెట్టి మరి సీతమ్మని నా రాణిగా చేసుకోవడానికి ఏమైనా ఉపాయం చెప్తారా అని తన మంత్రులతో ఆయన మీటింగ్ పెడితే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా సలహా ఇస్తున్నారంట. సేమని ఆమెకి ఏదైనా ప్రలోభ పెట్టండి, బంగారు నగలు ఇవ్వండి ఇవ్వండి అని చెప్పేసి. అయితే కానీ రావణుడు అంటారంట, అరే ఆమెనే అయోధ్యలో ఉన్నటువంటి సకల ఐశ్వర్యాలను కాదని, సో ఆమె ఒక
సాధువు యొక్క భార్యలాగా, ఒక తపస్వినిలాగా వేషం వేసుకొని వచ్చింది. ఆమెను ఏం ప్రలోభ పెట్టగలదు? అయితే ఆమెకి ఏది ఇష్టము? రాముడు అంటే ఇష్టం కదా. మీరు రాముడి యొక్క కథని వినండి. దానివల్ల ఆమె ఏమైనా మారుతుందేమో అని చెప్పేసి అనుకుంటే, ఆయన కూడా రాముడి చరిత్ర లేకుంటే రాముడి గుణగణాలు వింటుంటే ఆమె మారుడు కాదు, ఈయన లోపల పరివర్తన వచ్చేసిందంట. అప్పుడు ఆయన ధ్యానంలో రాముని ధ్యానిస్తూ ఉంటే ఆయన లోపల రజో తమోగుణము కాస్త సత్వగుణం మారిపోతూ ఉంటే అప్పుడు ఆయన కళ్ళు తెరిచి, అరే ఇదేంటి నా లోపల ఇంత పరివర్తన వస్తుంది, లేదు పరివర్తన వస్తే కామ భోగవాంఛ ఆయన నుంచి దూరం అయిపోతుందంట. అందుకని ఏం చెప్తుందంటే, అంత మూర్ఖులు, పరమ మూర్ఖులు, వాళ్ళ లోపల కూడా ఒక్కసారి భగవంతుడి యొక్క కథ అమృతాన్ని, భగవంతుని నామాన్ని వింటే ప్రతి ఒక్కరి లోపల అటువంటి పరివర్తన వస్తుందని చెప్తారు. తర్వాత ఇంకేమంటారు, సత్సంగత్యం లేనిది ఎవరినూ దివ్య జ్ఞానము పొందలేరు. సో దానివల్ల మంత్రదీక్షను ఒసగునప్పుడు కానీ, యజ్ఞోపవితమును ధరింపజేయనప్పుడు కానీ గురువు ఓం తత్సత్ అను పదములను ఉచ్చరిస్తూ ఉంటాడు. గురుదేవులు మనకు హరినామ దీక్ష, మంత్రదీక్షలు ఇచ్చేప్పుడు, సో బ్రాహ్మణులకు ఈ యజ్ఞోపవితం వాళ్ళకు ధరించేప్పుడు కూడా, ఎందుకు ఆ ధరించేప్పుడు భగవంతుడి యొక్క విశేష కృప, అంటే భగవత్ తత్వాన్ని, భగవంతుడి యొక్క మూల స్వరూపాన్ని గుర్తు చేస్తూ ఆ 3 పదాలను ఉచ్చరిస్తారు గురువులు, ఆచార్యులు. తర్వాత అన్ని యజ్ఞాలకు, అన్ని తపస్సులకు, అన్ని దానాల యొక్క పరమ లక్ష్యమే ఓం తత్సత్, అంటే ఆ దేవాది దేవుడుగా మనకు ఈ శ్లోకంలో చెప్తున్నారు. తర్వాత ఇంకేమంటాడు, తదర్దీయం అనే పదము భగవానునికి సంబంధించింది. ఎలా? భగవంతుడి యొక్క సేవకు సంబంధించింది. అర్థమైందా? భక్తుడు అన్నప్పుడు నిత్య నిరంతరము భగవంతుడి సేవ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఎలాంటి సేవ? భగవంతుడి యొక్క మందిరంలో ప్రసాదం సిద్ధం చేయడము, భగవంతుడి కొరకు మాలలు సిద్ధం చేయడము, భగవంతుడి యొక్క మందిరాన్ని శుభ్రం చేయడము, భగవంతుడి యొక్క ఆర్తి పూజారిలాగా ఆర్తిని చేయడము, భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి నామ రూప గుణ లీలలను కీర్తన చేయడము, కీర్తన రూపంలో. ఈ విధంగా మనము ఆ భగవంతుడి యొక్క దివ్యత్వాన్ని పొందడానికి ఓం తత్సత్ 3 పదాలు మనకు ఉపయోగపడతాయని చెప్తున్నారు. దాని తర్వాత ఫైనల్గా ఏమంటున్నారంటే, ఎవరైతే ఆ భగవంతుడి పట్ల శ్రద్ధ లేకుండా యజ్ఞము, దానము లేదా తపస్సు రూపమున చేయబడినది ఏదైనా కూడా అది అశాశ్వతము. అంటే మనకు భగవత్ సంబంధము లేకుండా భౌతిక సంబంధము లేదా దేవతా సంబంధము యజ్ఞాలు, దానము, తపస్సు చేస్తే అది శాశ్వత ఫలితాన్ని మనకి ఇవ్వదు. అది తాత్కాలిక ఫలితాన్ని ఇస్తుంది. ఆ ఫలితం మనకు అశాశ్వతము. దాన్ని ఏమంటారు? సత్, అసత్. ఇది అసత్, భగవత్ సంబంధితమేమో సత్ అని మనకు చెప్తున్నారు. ఈ ఫలితము మరణానంతరము అది నిరుపయోగము. ఎంతో కష్టపడి అసత్, శాశ్వత లాభము లేని దాని గురించి మనం ఏమన్నా టైం అంతా వేస్ట్, డబ్బులు వేస్ట్, మన మనసు వేస్ట్, బుద్ధి వేస్ట్, ఇవన్నీ చేసామనుకోండి లాభం ఉండదు. కాబట్టి మనం శాశ్వతమైనటువంటి లాభం గురించి అందుకు సత్ అంటే శాశ్వత లాభం గురించి మనము కర్మలు చేయాలా. మనం కూడా మన పిల్లలకు చదివిస్తూ ఉంటాం. ఏ జాబ్ కోరుకుంటాం? ఏదో కాంట్రాక్ట్ బేసిస్, టెంపరీ జాబ్ అయినా పర్వాలేదు అని ఎవరైనా కోరుకుంటారు? ఎవరు కోరుకోరు. పిల్లలకు మంచి లాంగ్ లైఫ్, శాశ్వతమైనటువంటి బెనిఫిట్ రావాలని భౌతిక ప్రపంచంలో కోరుకుంటున్నప్పుడు, మరి మనం ఈ జన్మ వచ్చింది మళ్ళీ జన్మరాహిత్యము, మళ్ళీ తాత్కాలికమైనటువంటి జన్మలు రావాలా? పునరపి జననం పునరపి మరణం, జన్మ మృత్యు జరా వ్యాధిని ఎందుకు కోరుకొని కర్మలు చేయాలండి? మనము అలాంటి కర్మలు చేయకూడదు. కాబట్టి మనము శాశ్వతమైనటువంటి కర్మలు చేయాలి. ఆ కర్మల గురించి మనకు భగవద్గీత ఉపోద్ఘాతంలో కూడా చెప్పారు. ఏం చెప్పారు మనకు? ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం, ఏకో దేవో దేవకీ పుత్ర ఏవా, ఏకో మంత్ర తస్య నామాని యాని, కర్మాప్యేకం తస్య దేవస్య సేవ. మనం ఒకే ఒక శాస్త్రము. ఏ శాస్త్రం అది? దేవకీ పుత్రుడు అయినటువంటి కృష్ణ భగవానుడు పాడినటువంటి, బోధించినటువంటి భగవద్గీతను చదవండి, శ్రవణము చెయ్యండి. అప్పుడు ఏమవుతుంది? మనకు దేవాది దేవుడు ఎవరు అనేది తెలుస్తుంది. ఏ మంత్రాన్ని ఉచ్చరిస్తే మనము భగవత్ కర్మలు చేయగలుగుతాము, ఏ కర్మల ద్వారా మనం భగవంతుని పొందగలుగుతాము అనేది మనకు భగవంతుడు అర్థం చేయిస్తాడు. ఆ అర్థమైన స్థితిలో మనకు ఎవరు?
భగవంతుని అర్థం చేయిస్తా అంటే భగవంతుడి యొక్క ప్రతిరూపమైనటువంటి ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక ఆచార్యుడి యొక్క ఆధ్వర్యంలో సాధక భక్తులు మనందరం సాధన చేస్తున్నాం, ఇప్పుడే ప్రారంభికులం కాబట్టి సాధన అటువంటి ఉన్నత స్థితిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక ఆచార్యుడి దగ్గర భగవంతుడి సేవ గురించి విధి విధానాలు తెలుసుకొని మనము సేవ చేయడం ప్రారంభిస్తే మన యొక్క బద్ధ స్థితి నుంచి ముక్త స్థితికి ప్రమోట్ అవుతాము. లేదా మనము భగవంతుడికి కాకుండా మనము ఇతర దేవతలకు, ఇంకా మనకు భగవంతుడు భగవద్గీత చెప్పాడు ఏంటి, యాంతి దేవవ్రత దేవాన్ పితృని యాంతి పితృవ్రత భూతాని యాంతి భూతేజ యాంతి మధ్యాజినో అపిమా. ఎవరైతే దేవతలను పూజ చేస్తారో దేవతల లోకాల్లో వాళ్ళకు నివాసం దొరుకుతుంది. ఎవరైతే పితృదేవతలను పూజ చేస్తారో పితృదేవతల లోకాలకు వెళ్తారు. ఎవరైతే భూత ప్రేతాలను పూజ చేస్తారో వాళ్ళు వాళ్ళ భూత ప్రేతాలుగా మారుతారు. కానీ ఎవరైతే నన్ను సేవిస్తారో నా లోకానికి వస్తారు అని చెప్తున్నారు. ఇక్కడ భగవంతుడు ఏమన్నాడు, ప్రత్యక్షంగా అంటే ప్రత్యక్షంగా కృష్ణ చైతన్యం నందు నెలకొనిన వాడు త్రిగుణాలకు అతీతుడవుతాడు. ప్రత్యక్షంగా అంటే ఒక ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక ఆచార్యుడి యొక్క పర్యవేక్షణలో ప్రత్యక్ష భగవత్ సేవ అంటే మనకు భగవంతుడి యొక్క శ్రీ విగ్రహారాధన, భగవంతుడి యొక్క శ్రీ విగ్రహానికి భగవంతుడికి ఎటువంటి తేడా లేదు. ఎన్నో భక్తుల యొక్క లీలల్లో మనం చూసాము భగవంతుడి యొక్క శ్రీ విగ్రహము భక్తుడు పెట్టేటువంటి ప్రసాదాన్ని స్వీకరిస్తాడు. ఈరోజు కూడా పురీ జగన్నాథ్లో భగవంతుడు ఎన్నో లీలలు చేస్తూ ఉంటాడు. వాళ్ళు ప్రతిరోజు చప్పన్ భోగ్ నైవేద్యాన్ని సమర్పిస్తూ ఉంటారు. ఒకసారి షార్ట్గా చెప్తాను, ఎలా భగవంతుడు స్వీకరిస్తాడు, త్రిగుణాలకు అతీతుడు, ప్రత్యక్ష సేవ. ఒకసారి ఒక రాజుగారు ఉంటారు, వాళ్ళ యొక్క చిన్నాన్న ఆ రాజుగారి దగ్గర సేనాపతి ఉంటాడు అన్నట్టు. ఇది అద్భుతమైన లీల, శ్రద్ధగా వినండి. సేనాపతిగా ఉంటాడు. అయితే వాళ్ళు ఒకసారి మొఘలు అంటే ముస్లిం రాజు పైన దండెత్తి ఆ రాజును ఓడించి రాజు యొక్క వజ్రముకుటమైనటువంటి కిరీటాన్ని, ఓడిపోయినప్పుడు ఆయన కిరీటాన్ని తీసుకొస్తాడు. కాకపోతే ఆ కిరీటానికి ఒక వజ్రం ఉంటుందన్నట్టు, చాలా విలువైంది. సో ఆ ముస్లిం రాజు దగ్గర అంతా సంపత్తి, ధనము అన్నీ కూడా తీసుకొచ్చి రాజుగారికి అప్పచెప్పేసి ఆయన ఈ ఒక్క వజ్రాన్ని మాత్రం తీసుకుంటాడు. ఆ సేనాపతి జగన్నాథుడి యొక్క మహాభక్తుడు అన్నట్టు. సో ఆయన ఎప్పుడైతే తీసుకుంటాడో తన కొరకు తీసుకోడు, అది నచ్చింది. ఆహా, ఈ యొక్క వజ్రము ఈ మూర్ఖులు మానవులుగా తలపైన ఉండాలా, ఇది నా జగన్నాథుడి యొక్క దివ్య శరీరము లేదంటే ఆయన మెడలో ఉండాలి అని చెప్పేసి అనుకొని మానసికంగా జగన్నాథుడికి అర్పిస్తాడు. అప్పుడు ఏమవుతుందంటే ఇవంతా ఇచ్చిన తర్వాత ఆ రాజుగారు చాలా సంతోషపడతారు అన్నట్టు. సో కానీ పూర్వకాలము రాజులు స్వయంగా చూసేవాళ్ళు కాదు, వాళ్ళు రాజదర్బార్లో ఉండి ఎవరి చక్షువులతో చూసేవాళ్ళు, వాళ్ళు గుడాచారుల చక్షుల ద్వారా చూసేవాళ్ళు. అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది, వాళ్ళు ఏం చెప్తే దాన్ని మాత్రం నమ్మేవాళ్ళు అన్నట్టు. అర్థమైందా? వాళ్ళ సొంత కళ్ళతో చూసేవాళ్ళు కాదు. అయితే చెప్తారు, రాజా మీ యొక్క చిన్నాన్న చాలా బలశాలి, చాలా పోరాడి తీసుకొచ్చాడు, కానీ మీకు ఏదైతే సంపత్తి ఇచ్చాడో అవన్నీ ఒక సైడు ఆయన ఒక వజ్రం తీసుకున్నాడు. ఆ వజ్రం యొక్క విలువ ఎంత ఉందంటే మీకు తెచ్చి ఇచ్చిందంతా కూడా 1% కూడా కాదు, అటువంటి వజ్రాన్ని ఆయన తీసుకున్నాడు అని చెప్తారు. అరే అవునా, అలా ఎలా, నా పర్మిషన్ లేకుండా ఎలా తీసుకొస్తాడు? సరే ఆయనని రమ్మనండి, సో మనం ఆ వజ్రాన్ని ఇవ్వమని చెప్దాము అని అనుకుంటాడు. కానీ ఆయన ఎంత బలశాలి అంటే ఒకవేళ రాజుగారికి తిరుగుబాటు చేసిండనుకో, అని ఇంకా అందరూ ఆయన సైడ్ వెళ్ళిపోయి రాజు బందీ అవ్వాల్సి వస్తుంది. అప్పుడు అనుకుంటాడు ఇప్పుడే ఇది చేయకూడదు, సో ఆయన మీద దండెత్తాలంటే గొప్ప సైన్యాన్ని తయారు చేసుకొని అప్పుడు దండెత్తాలనుకొని ఆ రాజు ఏం చేస్తాడు, అప్పుడు వదిలేస్తాడు. తర్వాత ఇంటర్నల్గా ప్లాన్ చేసి అదును చూసి ఆయన పైన దండెత్తుతాడు. అప్పుడు అందరూ ఆయన పట్టుకోవడానికి ఇక ఆయనని వెంటాడుతూ ఉంటారు. అప్పుడు ఆయనకు అర్థమైందరే
రాజుగారు నన్ను మోసం చేశాడు, ఇప్పుడు వీళ్ళు పట్టుకొని నన్ను బందీ చేస్తారని చెప్పేసి ఆ వజ్రాన్ని పట్టుకొని ఆయన కూడా పరిగెత్తి ఆ గుర్రం మీద ఒక చిన్న నది లాంటిది వస్తుంది. అది కూడా జగన్నాథ్పురి సైడే వెళ్తుంటాడు. సో అప్పుడు జగన్నాథ్పురి మేబీ ఒక 20 to 30 కిలోమీటర్స్ ఏదో సంథింగ్ అలా ఉంటుంది. అప్పుడు ఆయన, హే ప్రభు, హే నాథ్, హే జగన్నాథ్, నేను ఇంకా నీకు ఆల్రెడీ మానసికంగా సమర్పించాను, ఈ యొక్క డైమండ్ని నేను ఇంకా రక్షించలేను ప్రభు, నీ యొక్క ఆస్తిని నీవే రక్షించుకో అని చెప్పేసి ఆయన ఆ నీళ్ళలో దూకేసి ఆ భగవంతుడికి సమర్పిస్తాడు. భగవంతుడు పురీ జగన్నాథుల ఉండి ఆ భక్తుడు సమర్పిస్తున్నటువంటి ఆ వజ్రాన్ని తీసుకొని ఏం చేస్తాడంట, ఎట్లయితే కౌస్తుభమని ఇక్కడ ఉంటుందో అలా వజ్రాన్ని ఇక్కడ పెట్టేసుకుంటున్నాడు భగవంతుడు. అంటే భక్తుడు ప్రేమతో భావంతో అర్పించేటువంటి ఆ ప్రేమ కానుకను భగవంతుడు తన హృదయానికి హత్తుకొని పెట్టుకుంటాడని చెప్పేసి దీని ద్వారా మనం అర్థం చేసుకో. ఎక్కడ భగవంతుడు ఉన్నాడు 20 కిలోమీటర్, కానీ భక్తుడు ప్రేమతో సమర్పించగానే దాన్ని తీసుకొని తన హృదయానికి పెట్టుకున్నాడు. అదేవిధంగా ఇక్కడ మనకు దీని ద్వారా ఏం చెప్తున్నాడు, భగవత్ ప్రేమని అక్కడ చూడండి. ఆ భక్తుడు పెద్ద సాధన చేశాడా, ఏం చేశాడు, ప్రేమతో విలువైంది. అదే మనమైతే మనకేదైనా విలువైంది ఉంటే మనకు పెట్టుకుంటాము, విలువ లేనిదైతే ప్రభు నేను దానం చేస్తాను, ఇది ఇస్తాను, అది ఇస్తాను అంటాం. భగవంతుడి దగ్గరికి తెచ్చేప్పుడు కూడా మనము చాలా అత్యంత చాలా ముఖ్యమైనవి, చాలా ఏదైనా పనులు తెస్తున్నామంటే చాలా ద బెస్ట్ వస్తువుని భగవంతుడికి ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే భగవంతుడు ప్రసన్నమవుతారు. కాబట్టి అటువంటి గుణం మన లోపల డెవలప్ కావాలంటే మనం ఏం చేయాలండి, అంటే అటువంటి గుణాలతో జీవిస్తున్నటువంటి ఆధ్యాత్మిక ఆచార్యుడి యొక్క నిర్దేశకత్వంలో మనము దీంట్లో అంటారు భక్తి రసామృత సింధులో కృష్ణ దీక్ష శిక్షణ అంటారు. అంటే ఈ సాధన భక్తిలో కొన్ని విధి విధానాలు ఉన్నాయన్నట్టు. సాధన భక్తిలో మొట్టమొదటిగా మనము గురువు పాదాశ్రయాన్ని పొందాలా, రెండవది కృష్ణ దీక్ష శిక్షణ అంటే భగవంతుడి యొక్క దీక్ష పొంది ఆ గురువు గారి దగ్గర శిక్షణ పొందాలి. తర్వాత మూడవది గురువుని సమీపించి సేవ చేయడం. మొదటి పాదాశ్రయము, రెండవది దీక్ష, మూడవది గురువుని ఫిజికల్గా సమీపించి సేవించడము. సో కాబట్టి ఆ విధంగా ఎవరైతే గురువుని సమీపించి సేవని చేయడం ప్రారంభిస్తారో ఆ గురువు ఏం చేస్తుంది, గురువు దగ్గర భగవంతుడి యొక్క ప్రేమ నిధి, ప్రేమ సాగరము ఆయన దగ్గర ఉంటుంది. కాబట్టి దాన్ని ఏం చేస్తాడు, ట్రాన్స్ఫర్ చేస్తాడు. మన లాంగ్వేజ్లో ఫైల్ ట్రాన్స్ఫర్ లాగా ఆయన భగవత్ ప్రేమని మన హృదయానికి, దాన్ని ఏమంటారు, హృదయంలో ఇన్స్టాల్ చేస్తారు, హృదయానికి పంపించడం జరుగుతుంది. ఏ విధంగా, భగవంతుడి యొక్క ప్రత్యక్ష సేవా కార్యక్రమాల్లో మనం నియుక్తం చేస్తాడు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనకు ప్రతిరోజు గురువుగారు ఫోన్ చేసి లేకపోతే గురువుగారు ఏదైనా సేవని ఇచ్చారంటే భగవత్ సేవ ద్వారా మనకు ప్రేమ అనేది మనకు వస్తుంది. ఒక ఫైల్ పంపించాలంటే ప్రభుజీ మీరు పీడిఎఫ్ ఫైల్ పంపండి, జిప్ ఫైల్ పంపండి, ఇంతే ఉంటుంది పీడిఎఫ్. దాంట్లో ఎన్నో ఫైల్స్ ఫోల్డర్స్ ఎన్నో వస్తాయి. అలానే భగవంతుడి యొక్క ప్రతి సేవ ద్వారా భగవత్ ప్రేమని మనము పొందగలుగుతాము. जय बोलो ग्रंथराज श्रीमद् भगवद्गीता की जय, श्री श्री राधारमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौरनिताय भगवान की जय, जगत गुरु श्री प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की